రైటికా మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఓ బ్యాలెట్ పేపర్ సోషల్ మీడియాలో వైరల్ కావడం కలకలం రేపుతుంది. హుజురాబాద్ 2వ వార్డు 4వ పోలింగ్ బూత్ లో ఓటు వేసిన బ్యాలెట్ పేపర్ ఫోటో బయటకు రావడంతో ఎన్నికల నిబంధనలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 2వ వార్డులో 6 అభ్యర్థులు బరిలో ఉండగా బీజేపీ అభ్యర్థి ఎల్లమ్మకు ఓటు వేసిన బ్యాలెట్ పేపర్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. పోలింగ్ కేంద్రాల్లో సెల్ ఫోన్లు అనుమతించరాదనే స్పష్టమైన నిబంధనలు ఉన్నప్పటికీ బ్యాలెట్ పేపర్ ఫోటో బయటకు రావడం ఎలా జరిగిందన్న దానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇక ఈ ఘటనపై పోలింగ్ బూత్ అధికారుల నుంచి ఫిర్యాదు అందిన వెంటనే విచారణ చేపడతామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినప్పటికీ ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంపై చర్చనీయాంశంగా మారింది. ఇక ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన అసెంబ్లీ బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశం ముగిసింది. ఈ కీలక సమావేశానికి సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సహా పలువురు అధికారులు హాజరయ్యారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల అజెండా, బడ్జెట్ చర్చల వ్యవధి, బిల్లుల ప్రవేశపెట్టడం, సభ్యులకు మాట్లాడే సమయం కేటాయింపు వంటి అంశాలపై సమావేశంలో సవివరంగా చర్చించనున్నట్లు సమాచారం. ఇక సభను సజావుగా నిర్వహించేందుకు అన్ని పార్టీల సహకారం అవసరమని స్పీకర్ సూచించినట్లు తెలుస్తోంది. ప్రజా సమస్యలపై సార్థక చర్చలు జరిగేలా సమయ పట్టిక రూపొందించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. టీటీడీ కల్తీ నెయ్యి సరఫరా కేసు దర్యాప్తులో కొత్త అంశాలు వెలుగులోకి వచ్చినట్లు సిట్ వర్గాలు తెలిపాయి. తితిదే పాలక మండలి మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, మాజీ పీఏగా పనిచేసిన చిన్నప్పన్న పేరు దర్యాప్తులో ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. 2014 నుంచి 2018 వరకు తన వద్దే పనిచేశారని, తర్వాత తనకి ఎలాంటి సంబంధం లేదని సుబ్బారెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే 2022లో తితిదేకు నెయ్యి సరఫరా కాంట్రాక్టులకు సంబంధించి లంచాలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయని, ఈ అంశంపై సిట్ ఆర్థిక లావాదేవీలు, కాల్ డేటాను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. బోలే బాబా డైరీ డైరెక్టర్ పోమిల్ జైన్, ప్రీమియర్ అగ్రిఫుడ్స్ ప్రతినిధుల వాంగ్మూలాలను కూడా సిట్ అధికారులు నమోదు చేసినట్లు సమాచారం. 2022 మే నుంచి 2023 డిసెంబర్ వరకు హవాలా మార్గాల్లో నగదు లావాదేవీలు జరిగినట్లు సిట్ అనుమానిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఈ వ్యవహారంలో సంబంధాలపై స్పష్టతకు మరింత సాంకేతిక ఆధారాలు సేకరిస్తున్నట్లు తెలిసిందే. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారికంగా వెల్లడించే అవకాశం ఉందని దర్యాప్తు వర్గాలు సూచిస్తున్నాయి. తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి అంశం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కలకలం రేపుతుంది. లడ్డూ వ్యవహారంలో జరిగిన పలు అవకతవకలను సిబిఐ సిట్ తన నివేదికలో వెల్లడించింది. నెయ్యి వాసన వచ్చేందుకు పలు రసాయనాలతో నెయ్యిని తయారు చేశారని సిట్ తెలిపింది. ఆర్థిక అవకతవకలు, అవినీతి ఇందులో ఉన్నాయని వెల్లడించింది. ఇక టెండర్ల మంజూరు, నెయ్యి సరఫరా, ల్యాబ్ పరీక్షల నివేదిక విషయంలో అవినీతి చోటు చేసుకుందని సిట్ గుర్తించింది. ఇక సిట్ నివేదిక ప్రకారం కొన్ని కాంట్రాక్టుల ద్వారా వచ్చిన లాభాలను హవాలా మార్గంలో పలు నగరాలకు మళ్లించారు. ఢిల్లీ, చెన్నై, విజయవాడ, హైదరాబాద్ వంటి నగరాల్లో హవాలా నెట్వర్క్ల ద్వారా డబ్బు తరలింపులు జరిగాయి. ఇక సుమారు 234.5 కోట్ల రూపాయలకు పైగా డబ్బు హవాలా మార్గంలో తరలించారు. ఇక ఈ వ్యవహారంలోకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగ ప్రవేశం చేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ అధికారికంగా విచారణ ప్రారంభించింది. ఈడీ దర్యాప్తులో అసలైన నిజాలు, సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.